అమర్ మనోహరిని నిలదీస్తూ, చెప్పు మనోహరి, ఇతను చెప్పింది నిజమా? నువ్వు 6 అస్థికలు దొంగతనం చేయాలని చూసావా అని చెప్పి అంటూ ఉంటే, అవునమర్, 6 అస్థికలను నేనే దొంగతనం చేయాలనుకున్నాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో రాథోడ్, ఈ రోజుతో అన్ని ముసుగులు తొలగిపోబోతున్నాయి, ఈవిడ అసలు నిజ స్వరూపం సార్ ముందు బయటపడబోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఎందుకు ఇలా చేసావు మనోహరి అని చెప్పి అమర్ మనోహరిని నిలదీస్తూ ఉంటే, ఇక అప్పుడు మనోహరి, ఉదయం స్వామీజీ వచ్చి 6 ఆత్మ మన ఇంటి చుట్టే తిరుగుతుందని చెప్పిన తర్వాత ఎలాగైనా సరే 6కి మోక్షం కలిగిద్దామని అనుకున్నాను. నువ్వు ఘోర గురించి చెప్పినప్పుడు నాకు చాలా భయంగా అనిపించింది. ఘోర 6 కోసమే వస్తున్నాడని నువ్వు అనుమానించావు కదా. ఒకవేళ అదే కనుక నిజమైతే ఆ ఘోర 6 అస్థికలు మనం పుణ్యనదిలో కలపకుండా ఉండడం కోసమని అడ్డుపడతాడు. అలా జరగకుండా ఉండడం కోసం ఘోర నుండి 6ని కాపాడడం కోసమే అస్థికలు దొంగతనం చేయాలనుకున్నాను. ఎవరికి చెప్పకుండా వీటిని భద్రపరచాలనుకున్నానని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మరి ఇదే విషయం నాకు చెప్పుండొచ్చు కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. నీ టెన్షన్లో నువ్వు ఉన్నావు కదా అమర్, మళ్ళీ దీని గురించి కూడా చెప్పడం ఎందుకని నేనే భద్రపరిచిన తర్వాత నీకు తెలియజేద్దామని అనుకున్నాను అని చెప్పి మనోహరి తప్పించుకుంటుంది. సరే అని చెప్పి ఇక అలా అమర్ లోపలికి వెళ్ళి 6 అస్థికలు తీసుకొని వస్తూ ఉంటాడు. అమ్మయ్య, ఈ రోజుకైతే నేను తప్పించుకున్నాను, కొంచెం ఉంటే దొరికిపోయి ఉండేదాన్ని అని చెప్పి మనోహరి అనుకుంటుంది. మరోపక్క రాథోడ్ మనసులో, ఖచ్చితంగా ఇది నిజమై ఉండదు, ఈవిడ పదే పదే అస్థికలు ఎందుకు తీసుకోవాలనుకుంటుంది, అసలు అస్థికలతో ఏం చేద్దామనుకుంటుంది, ఎలాగైనా సరే తెలుసుకోవాలని చెప్పి అనుకుంటాడు. అమర్ అస్థికలు తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. మరోపక్క లాన్లో గుప్తా కూర్చొని ఇక అలా ఆకాశంలోకి చూస్తూ, ప్రభు, నేను ఏం తప్పు చేశానని నన్ను ఈ నరకంలో ఉంచారు? ఎప్పుడో చేసిన చిన్న తప్పుకి నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తారా? పితృవర్యులు మీరే కదా ప్రభుతో కలిసి చేతులు కలిపి నన్ను ఈ నరకంలో ఉండేలాగా చేశారని చెప్పి గుప్తా అలా ఆకాశంలోకి చూస్తూ, ఈ బాలిక నాకు నరకం చూపిస్తుందని అంటూ ఉంటే అప్పుడు అక్కడికి వచ్చిన ఆరు, ఏంటి గుప్తా గారు, అసలు నేను మిమ్మల్ని ఏమన్నానని ఇప్పుడు మీతో ఒక్క మాటైనా మాట్లాడానా? ఎందుకు నేను నరకం చూపిస్తున్నానంటూ నా మీద యమధర్మరాజు గారికి చాడీలు చెప్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా, ఇప్పుడు జరగబోయే దాని గురించి నేను మాట్లాడుతున్నాను బాలిక అని చెప్పి అంటూ ఉంటాడు. ఇప్పుడు ఏం జరుగుతుందని, అసలు ఏం జరిగిందని మీరు అంతలా ఆరాటపడుతున్నారని చెప్పి అంటూ ఉంటే, నీ పతిదేవుడు నీ అస్థికలు తీసుకొని రావడానికి వెళ్ళాడని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు ఆరు, మరి 3 రోజుల్లో అస్థికలు నదిలో కలపబోతున్నారు కదా, అలా కలపాలంటే తీసుకుని రావాలి కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇప్పుడు సమస్య అది కాదు బాలిక, ఆ అస్థికలు నీ చిత్రపటం దగ్గర ఉంచి పూజ చేయాలని అనుకుంటున్నారు. ఒకవేళ నీ చిత్రపటాన్ని బయట కనుక ఉంచి అస్థికలు అక్కడ పెట్టి పూజ చేస్తే ఆ బాలికకు అసలు నిజం తెలిసిపోతుంది కదా అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. అవును కదా, ఒకవేళ అదే కనుక జరిగితే మిస్సమ్మకు నేను ఆత్మనని నిజం తెలిసిపోతుంది. మిస్సమ్మ నాతో మాట్లాడుతున్న విషయం ఇంట్లో అందరికీ చెప్పేస్తుంది. ఆ మనోహరి కావాలని బాగికి పిచ్చి పట్టిందని, అందుకే ఇలా మాట్లాడుతుందని ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించి మా ఆయన నుండి బాగిని దూరం చేస్తుంది అని చెప్పి ఆరు బాధగా అలా కూర్చొని ఉంటుంది. ఇంతలో అమర్ వాళ్ళు ఇంటికి వస్తారు. 6 అస్థికలు తీసుకుని అమర్ ఇంట్లోకి వస్తూ ఉంటే అప్పుడే బాగి, అత్తయ్య, నేను భోజనం సిద్ధం చేశాను, మీరు మావయ్య గారు వచ్చి అలా కూర్చోండి, వడ్డిస్తాను, అలాగే పిల్లల్ని కూడా పిలుస్తాను అని చెప్పి, పిల్లలు భోజనం రెడీ అయింది, త్వరగా కిందకి రండి అని చెప్పి వాళ్ళని కూడా పిలుస్తుంది. ఇంతలో అమర్ అస్థికలతో ఇంట్లో అడుగు పెడతాడు. ఇక 6 అస్థికలను చూడగానే బాగి, 6 ఒక్క అస్థికల అండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును అని అమర్ అంటాడు. 3 రోజుల్లో మనం కాశీ వెళ్ళబోతున్నాం కదా, అందుకే అస్థికలను తీసుకొస్తే మంచిదాన్ని తీసుకొచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు. మిస్సమ్మ, అమ్మాయి అస్థికలు తీసుకువెళ్ళి గదిలో పెట్టు అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటారు. ఇక దాంతో అంజు, 1 నిమిషం డాడ్, నేను ఒకసారి అమ్మ అస్థికలను తాకొచ్చా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా 6 అస్థికలను చేత్తో పట్టుకొని, వి మిస్ యూ మామ్ అని చెప్పి ఏడుస్తూ, నువ్వు ఇక్కడ ఎక్కడో ఉండి మమ్మల్ని చూస్తూ ఉంటావని ఉదయం స్వామీజీ చెప్పారు, ఇప్పుడు కూడా నువ్వు నన్ను చూస్తూ ఉంటావా? నేను చాలా బాగున్నానమ్మా అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. దాంతో కిటికీ దగ్గర నిలబడి ఇదంతా వింటున్న ఆరు ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
గుప్తా కూడా అలా కిటికీలో నుండి చూస్తూ ఉంటాడు. తర్వాత ముగ్గురు పిల్లలు కూడా 6 అస్థికలను తాకుతూ ఏడుస్తూ అమ్మ మేము బాగా చదువుకుంటున్నాం అని అంటూ ఉంటారు. ఇక ఆకాష్ ఏమో అమ్మ నువ్వు చెప్పినట్టుగానే మేము హెల్త్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అంటూ ఉంటే అమ్మ ఎప్పుడు కూడా నన్ను లీడర్గా చూడాలని నువ్వు కోరుకునేదానివి కదా, నువ్వు కోరుకున్నట్టుగానే నేను స్కూల్ లీడర్ని అయ్యాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా ముగ్గురు పిల్లలు కూడా ఆరుని తలుచుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ వి మిస్ యూ సో మచ్ మామ్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇక పిల్లల మాటలకు ఆరు ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమర్ బాకీ వైపు చూస్తూ మిస్ అమ్మ మీ అక్క విషయంలో నేను ఏమీ చేయలేను, నేను చనిపోయిన ఆరుని నీ కళ్ళ ముందుకి తీసుకురాలేను, నేను చేయగలిగింది ఒక్కటే మీ అక్క అస్థికలను నువ్వు తాకేలాగా చేయడం అని చెప్పి అమర్ మనసులో అనుకుంటాడు. తర్వాత అంజు అమర్కి 6 అస్థికలు తీసుకొచ్చి చేతిలో పెడుతూ సారీ డాడ్, చాలా రోజుల తర్వాత మేము ఇంతలా ఎమోషనల్ అయ్యి ఏడ్చాము, ఇంకెప్పుడు కూడా ఇలా ఎమోషనల్ అవ్వం అని చెప్పి అంజు ఆ అస్థికలను అమర్ చేతిలో పెడుతుంది. అమర్ బాగి 6 అస్థికలు తాకేలాగా చేయడం కోసం అని చెప్పి మిస్సమ్మ ఈ అస్థికలు తీసుకెళ్ళి నా గదిలో పెడతావా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అమర్ బాగి చేతుల్లో అస్థికలు పెట్టగానే బాగి చాలా భావోద్వేగానికి లోనవుతూ ఉంటుంది. ఆరు కూడా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. గుప్తా గారు నా పిల్లలంటే నా కడుపున పుట్టారు కాబట్టి వాళ్ళు నా అస్థికలు తాకగానే నా కళ్ళల్లో నుండి నీళ్ళు వచ్చాయి, కానీ మిస్సమ్మకు నాకు ఎటువంటి బంధం ఉందని నా కళ్ళు చెమర్చుతున్నాయి అని చెప్పి ఆరు ఎమోషనల్ అవుతూ ఉంటే ఇక గుప్తా కూడా బాధగా అలా చూస్తూ ఉంటాడు. బాగి 6 అస్థికలను తాకుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎందుకో తెలీదు నా మనసంతా భారంగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రాథోడ్ ఎందుకంటే అవి మీ అక్క అస్థికలే మిస్సమ్మ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక నిర్మలమ్మ ఏ జన్మలోనో మా ఆరుకి నీకు ఏదో బంధం ఉండుంటుంది, అందుకే నీకు అలా అనిపిస్తుందని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆరు కూడా గుప్తా గారు ఈ బంధానికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అమర్ మిస్సమ్మ ఆరు ఫోటో దగ్గర అస్థికలు ఉంచి పూజ చేయాలని స్వామీజీ చెప్పారు, నేను వెళ్ళి ఫోటో తీసుకొస్తాను అని చెప్పి స్టోర్ రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. ఇకప్పుడు మనోహరి 3 రోజులు ఏదో ఒకటి మేనేజ్ చేసి దాన్ని పైలోకానికి పంపించేస్తే ఈ మిస్సమ్మని కూడా మెల్లిగా సైడ్ చేసి నేను అమర్ పక్కన తిష్ట వేయొచ్చని అనుకున్నాను, కానీ ఇప్పుడేంటి ఇలా జరుగుతుంది, ఆరు ఫోటో కనుక ఇది చూస్తే ఇంట్లో అందరికీ నిజం తెలిసిపోతుంది అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. బాగి దగ్గరికి రాతోడొచ్చి మిస్సమ్మ నీతో ఒక విషయం మాట్లాడాలి, అలా వెళ్దాం పదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో అంజు చేతిలో 6 అస్థికలు పెట్టి బాగి రాతోడితో మాట్లాడడం కోసమని పక్కకు వెళ్తుంది. ఇక రాతోడ్ మనోహరి అస్థికలు దొంగిలించాలనుకున్న విషయం గురించి బాగితో మాట్లాడబోతూ ఉంటాడు. ఇక అమర్ స్టోర్ రూమ్లోకి వెళ్ళి 6 ఫోటోని చూసి ఆ ఫోటో పైన డస్ట్ ఉండడంతో దాన్ని చేతులతో తుడిచి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఇక అలా 6 ఫోటోకి ముద్దు పెడతాడు. అమర్ ఆరుకి ముద్దు పెట్టగానే కిటికీ దగ్గర నిలబడి ఉన్న ఆరుకి తన బుగ్గ మీద ముద్దు పెట్టినట్టుగా అనిపిస్తుంది. అమర్ స్పర్శ తనని తాకినట్టుగా అనిపించి ఇక ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.